హలో అందరికీ. ఈరోజైతే మా పాప కోసం షేరింగ్ డే ఉంది స్కూల్లో. దానికోసం అయితే వ్లాగ్ చేస్తున్నాను. తనకి పిల్లలందరితో కలిసి తినడం, వెరైటీ ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం. అయితే దానికోసమని టమాటా ఆలుగడ్డ రైస్ అయితే చేస్తున్నాను. ముందే దానికోసం అని చెప్పేసి 5 గ్లాసెస్ ఆఫ్ అయితే నానబెట్టుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ నానబెట్టుకోవచ్చు, నార్మల్ రైస్ నానబెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్ అయితే నానబెట్టుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఏదైనా కూడా నానబెట్టుకోవచ్చు. అసలు పిల్లలందరూ కూడా బాస్మతి రైస్ ఇష్టంగా తింటారో లేదో తెలియదు కాబట్టి, అండ్ మేము మిడిల్ క్లాస్ కాబట్టి నేను నార్మలైజ్డ్ రైస్ అయితే నానబెట్టేశాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం రండి. నేను ఇంట్లో కోసం అండ్ మా పాపకి లంచ్ బాక్స్ కోసం అనేసి ఒక 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. క్వాంటిటీ వచ్చేసి వీడియోలో చూపించిన గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తోనే 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఒక 2-3 టైం మంచిగా నీట్గా వాష్ చేసుకొని, మీకు టైం ఉంటే 1-2 అవర్స్ నానబెట్టుకోండి. టైం లేదు అంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ముందుగా రైస్ అయితే నానబెట్టుకున్నానండి. ఇలా 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టుకోండి. దీంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను, ఏమేమి అవసరమవుతుందని. అప్పటికే మా పాపకి లేట్ అవుతుందేమో అని చాలా టెన్షన్గా అయితే ఉందండి. మా బాబుకు స్నానం చేయించి నేను చేసి ఇవన్నీ చేసుకునే లోపల టైం అయితే లంచ్ టైం దగ్గరకు వచ్చేసింది. అందుకోసం అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని నీట్గా మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా డైరెక్ట్ కుకింగ్ ప్రాసెసే చెప్తాను. ఈసారి కటింగ్స్ కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే, బిగినర్స్కి ఏ వెజిటేబుల్ ఎలా కట్ చేసుకోవాలని కూడా ఐడియా ఉండదండి. ఏదో కట్ చేసామా అంటే కట్ చేసినట్లు కట్ చేస్తూ ఉంటారు. ఆనియన్కి అయితే కట్ చేసేటప్పుడు మీకు కంట్లో నుంచి వాటర్ రావద్దు అని అంటే నేను చెప్పే టిప్ అయితే ఫాలో అయిపోండి. వెజిటేబుల్స్ అన్నీ వాష్ చేసుకున్నప్పుడు ఆనియన్స్ కూడా వేసాను, చూసారా? అలా ఎందుకు వేసాను అంటే, కాసేపు వాటర్లో నానితే మనం కట్ చేసేటప్పుడు మనకి వాటర్ రాకుండా ఉంటాయని వాటర్లో వేసానండి వాష్ చేసే ముందు. ఏ వెజిటేబుల్ ఎలా కట్ చేసుకోవాలి అని తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇలా అన్నీ కూడా కటింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. క్యారెట్ అయితే ఇంత చిన్నగా ఎందుకు కట్ చేస్తున్నానంటే, నేను చేసేది ఈ లంచ్ బాక్స్ వచ్చేసి పిల్లల కోసం కదా, వాళ్ళు ఏవైనా కూడా ఏరేస్తూ ఉంటారు కదా, దానికోసం అని చెప్పేసి ఏరి పెట్టద్దు కాబట్టి చిన్నగా వాళ్ళు తినే విధంగా కట్ చేసి పెట్టాను. అందులో వాళ్ళకి ఉందని కూడా అర్థం కాకుండా కట్ చేశాను. ఆలుగడ్డలు మాత్రం కొంచెం కనిపించే విధంగా కట్ చేయండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఆలుగడ్డలు ఇష్టంగా తింటారు. అందుకోసమని కనిపించే విధంగానే కట్ చేయండి. టమాటాలు కూడా కొంచెం మంచి సైజులోనే కట్ చేసుకుని, మీడియం సైజులో. అన్నీ కూడా నేను వీడియోలో చూపించినట్టు కట్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి మాత్రం హాఫ్ సైజ్ పెద్దగానే కట్ చేశాను. పిల్లలు ఎక్కువ తినరు కదా, ఏరి పెట్టే విధంగానే కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా మంచిగా నీట్గా వాష్ చేసుకొని అన్నీ కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఏమేమి మసాలా దినుసులు అయితే అవసరం ఉంటాయో అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ అయితే బాగానే పడుతుందండి. ఆయిల్ తక్కువ తినాలనుకునే వాళ్ళు మీరు తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. నేను చూపించిన స్పూన్తో ఒక 8 స్పూన్స్ అయితే వేసానండి. నూనెకి పావు ఉంటుంది కదా, దాంతో 8 అలా వేసాను. మీరు తక్కువ తినాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కూడా మంచిగా గోలేదాకా ఆగండి. గోలిన తర్వాత క్యారెట్ అయితే వేసుకోండి. క్యారెట్ కూడా ముందు మంచిగా గోలాలి కాబట్టి ముందుగానే వేసేస్తున్నాను. వెజిటేబుల్ రైస్ లానే అండి, కాకపోతే అన్ని రకాల వెజ్జీస్ అయితే వేయడం లేదు. ఓన్లీ క్యారెట్, టమాటాలు, ఆలుగడ్డలు వేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఆలుగడ్డలు అయితే వేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా ఈవెన్గా గోలేలాగా చూసుకోండి.
ఇవన్నీ గోలిన తర్వాత టమాటాలు వేసుకోండి. ఇవన్నీ నీట్గా గోలే విధంగా మూత అయితే పెట్టేసుకున్నాను. మధ్యలో క్యారెట్, ఆనియన్ ఇవన్నీ చూపించాను కదా. ఇవి గోలేలోపు మనం తినేటప్పుడు ఏమేమి అవసరం ఉంటాయో అవైతే కట్ చేసుకొని పెట్టుకోండి. కాస్త టైం అయినా సేవ్ అవుతుంది కదా. మంచిగా గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోండి. ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు గోలనివ్వండి. తర్వాత పసుపు వేసుకోండి. అంతా ఈవెన్గా కలిసేలాగా కలుపుకొని కూరగాయలన్నీ కూడా మంచిగా గోలే వరకు ఆగండి. చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం చూసుకొని వేసుకోండి మీ స్పైస్కి తగ్గట్టు. దాని తర్వాత ధనియాల పొడి వేసాను. గరం మసాలా అయితే చిటికెడంటే చిటికెడే వేసాను. చిన్నపిల్లలు స్పైస్ తిన్నారు కదా, దానికోసం అని చెప్పేసి. మసాలా మొత్తం వెజ్జెస్కి పట్టేలాగా మంచిగా కలిపెట్టుకోండి. కాస్త కలిపేసి కారం అంతా గోలే వరకు ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసుకొని పెట్టుకోండి. కారం మంచిగా గోలిన తర్వాత నేను 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా. 1 గ్లాస్కి చొప్పున 1.5 రైస్ అంటే ఒక 7.5 అలా పడుతుంది. కాకపోతే నేను 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మేము వండుకునే రైస్కి కాస్త ఎక్కువే వాటర్ పడుతుంది. 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇదంతా కూడా మంచిగా మరిగేలాగా చూసుకోండి. మూత పెట్టేసి మంచిగా మరిగిన తర్వాత మూత తీసి చూసారా వాటర్ అంతా కూడా మంచిగా మరుగుతుంది కదా. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న రైస్ అంతా కూడా ఇందులో వేసుకోండి. రైస్ వేసుకొని మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఇదంతా కూడా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో రైస్ కలుపుతూ ఉండండి. ఎందుకంటే రైస్ అయిపోయిందంటే కిందికి అడుగంటుతూ ఉంటుంది కాబట్టి ఇలా రైస్ అవుతుందా లేదా చూస్తూ మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేస్తూ ఉండండి రైస్ అయిందా లేదా. ఈలోపు కొత్తిమీర కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా. అన్నం అంతా అయినాక పైనుంచి కొత్తిమీర వేసుకొని పెట్టుకోవాలి. ఇలా అయిన తర్వాత అన్నం అంతా కూడా పెట్టేసుకొని దానిపైన కొత్తిమీర వేసేసుకోండి. ఉమ్మగిల్లడానికని ఇంకొంచెం టైం పడుతుంది. లాస్ట్ టైం వచ్చేసి వెజ్ పులావ్ చేశాను. అందుకోసం ఈసారి అయితే వెరైటీ ఉండడం కోసం అనేసి ఇది చేశాను. టమాటా రైస్ అంటారు, కాకపోతే ఆలుగడ్డ క్యారెట్ ఎక్స్ట్రా వేసాను అంతే. మా పాప కోసం బాక్స్లో రెడీ చేశాను. ఇట్లా క్యాన్ టైప్ అలాంటివి ఏం లేవండి. అందుకోసమని 3 లంచ్ బాక్సెస్ వేసి రైతా కూడా పెట్టేశాను. బ్యాగ్లో ఎక్స్ట్రా స్పూన్ కూడా పెట్టాను. లాస్ట్ టైం మా పాప చెప్పింది, మమ్మీ వేరే వాళ్ళు ఎవరు స్పూన్ పెద్ద స్పూన్లు ఇవ్వట్లేరు, నువ్వు పెట్టిన స్పూన్తోనే అందరికి కూడా వేసింది అంటే అది గుర్తుంచుకొని పెద్ద స్పూన్ పెట్టేశాను. మా పాప కోసం చిన్న స్పూన్ పెట్టేసి బాక్స్లో పెట్టేశాను బ్యాగ్లో. మా పాపకు బాక్స్ అయితే పంపించేశానండి. ఇప్పుడు మేము తినడానికి కోసమని అయితే రైస్ వడ్డించుకుంటున్నాం. మొన్న అన్నప్రాసన కోసం మా అన్న అయితే ఇక్కడికి వచ్చాడు కదా, మా అన్నకి నాకు రైస్ పెట్టేశాను. ఎలా ఉందో నేను తిని చెప్తానండి. అప్పుడప్పుడు ఇలా పిల్లల కోసం వెరైటీగా చేసి పెడుతుండండి. అది కాకుండా పిల్లలకి అన్నం అనేది అన్నదానం ఇలా చేయడం, అన్నదానం ఏం కాదు, చిన్నపిల్లలకి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టడం కూడా చాలా మంచిది. మీకు వీలైతే అన్నదానం చేస్తే ఇంకా చాలా పుణ్యం అండి. చిన్నపిల్లలు ఇష్టంగా తింటే వాళ్ళు హ్యాపీ ఉంటారు, వాళ్ళకి చేసి పెడితే మనం కూడా హ్యాపీగా ఉంటాం.
సమ్మర్ అయితే వచ్చేసింది కాబట్టి సమ్మర్తో సంబంధం లేకుండా నేను ఎప్పుడు ఇవన్నీ పెట్టుకుని తింటాను. కాకపోతే సమ్మర్లో ఇవి తింటే చలవ కూడా చేస్తుందండి. కీరా, లెమన్, ఆనియన్, క్యారెట్, దాంతోపాటు రైతా. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి రైతా, పెరుగు ఇలాంటివి ఎక్కువ తింటూ ఉండండి. నేను ఇప్పుడు టేస్ట్ అయితే చేసి చెప్తాను. రైతా ఇవన్నీ కూడా కట్ చేసుకొని ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇది రైస్ వట్టిగా తిన్నా కూడా లెమన్ పిండి వేసుకొని ఆనియన్ పెట్టుకుంటూ తింటే కూడా చాలా బాగుంటుంది. కాకపోతే సమ్మర్ కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా రైతాతో తింటే కడుపు కూడా తిన్నాక హాయిగా ఉంటుందని చెప్పేసి రైతా వేసుకొని తింటున్నాను. అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. నేను చెప్పిన కొలతలతోని మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, మరెన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలండి. దానికోసం లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.